ఏకధాటి వర్షంతో ముంబై కకావికలమైంది. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ముంబై సిటీ వెనిస్ను తలపిస్తోంది. కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు రైలు సర్వీసులు రద్దు కాగా ఎయిర్పోర్ట్ పైన ప్రభావం చూపింది. మరోవైపు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై వాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. 6 గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. నగర జీవనం అల్లకల్లోలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైలో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిల్లీమీటర్లు కురిసింది. పోవాయిలో 314 మిల్లీమీటర్ల వర్షం పడింది. భారీ వర్షానికి కార్లు పడవల్లా నీటిలో కొట్టుకుపోయాయి. ఇతర వాహనాలు సైతం నీట మునిగాయి. భీకర వాన కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులన్నీ ఆగిపోయాయి. పట్టాలు మునిగిపోవడంతో లోకల్ రైళ్లకు బ్రేకులు పడ్డాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జడివానకు ముంబైలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు వచ్చి చేరింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్. స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ముంబైలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్పోర్టుపై తీవ్రంగా పడింది. చాలాసేపు రన్వే కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. మొత్తం 51 విమానాలు రద్దు కాగా 27 విమానాలను దారి మళ్లించారు. వాటిని హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ చేశారు. భారీ వర్షానికి పలుచోట్ల నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల కరెంటు సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. మరోవైపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ పలుచోట్ల రంగంలోకి దిగి ప్రజలకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.